హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే మనకు డిఈడి బీఈడి కంప్లీట్ చేసుకున్నారో సో వారికి సీటెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైతే సీటెట్కి దరఖాస్తు అనేది చేసుకోలేదో వారు మార్చి 2వ తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పి అప్డేట్ అన్నమాట. గతంలో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ నెల 24తో ముగుస్తుందని చెప్పి అన్నారు. బట్ అంటే తాజా సమాచారం ప్రకారంగా మార్చి 2వ తారీఖు వరకు కూడా మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ అనేది మనకు మార్చి 5వ తారీఖు 3:30 గంటల లోపు మనం పేమెంట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోండి. మనకు ఈ సీటెట్ రాసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉపయోగం అయితే ఉంటుంది. మనకు స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్లో అందరూ టెట్ క్వాలిఫై అవ్వకపోయినప్పటికీ కూడాను సీటెట్ కనుక క్వాలిఫై అయినట్లయితే అటు సెంట్రల్లోనూ అంతేకాకుండా స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసే ఇటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ కానీ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ మనకు డైరెక్ట్గా మనకు ఎగ్జామ్స్ రాసేందుకు అవకాశం అయితే లభిస్తుంది అనమాట. సో అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క సీటెట్కి రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఎగ్జామ్ కూడా చాలా బాగానే ఉంటుంది. మన యొక్క సిలబస్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు వీటికి దరఖాస్తు చేసుకొని ఎగ్జామ్ రాయండి. ఓకే.